అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయంతో వార్తల్లో నిలిచారు. విదేశాల్లో చిత్రీకరణ జరిగి అమెరికాలో విడుదలయ్యే సినిమాలపై 100% సుంకాలు విధిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ నిర్ణయం హాలీవుడ్ చిత్ర పరిశ్రమను పునరుద్ధరించడంతో పాటు అమెరికా ఆర్థిక, జాతీయ భద్రతను కాపాడే లక్ష్యంతో తీసుకున్నట్లు ట్రంప్ తెలిపారు. అయితే ఈ నిర్ణయం అమలు సాధ్యాసాధ్యాలు, హాలీవుడ్పై దీని ప్రభావం గురించి చర్చలు ఊపందుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్లో అమెరికన్ సినిమా పరిశ్రమ చాలా వేగంగా క్షీణిస్తోంది. ఇతర దేశాలు ఆకర్షణీయమైన పన్ను మినహాయింపులు, ఆర్థిక ప్రోత్సాహాలతో అమెరికన్ స్టూడియోలను, నిర్మాతలను తమ దేశాలకు ఆకర్షిస్తున్నాయి. ఇది జాతీయ భద్రతకు ముప్పు అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విదేశాల్లో చిత్రీకరణ జరిగిన సినిమాలపై 100% సుంకాలు విధించాలని యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ మరియు వాణిజ్య శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ట్రంప్ లక్ష్యం ఏంటంటే అమెరికా గడ్డపై సినిమా చిత్రీకరణను ప్రోత్సహించటం, హాలీవుడ్ను మళ్లీ బలోపేతం చేయటం. ఆయన జనవరిలో మెల్ గిబ్సన్, సిల్వెస్టర్ స్టాలోన్, జాన్ వోయేట్లను హాలీవుడ్కు స్పెషల్ అంబాసిడర్స్గా నియమించి పరిశ్రమను పునరుద్ధరించేందుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. కొన్నేళ్లుగా కెనడా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, హంగేరీ వంటి దేశాలు ఆకర్షణీయమైన పన్ను రాయితీలు, ఆర్థిక సహాయంతో అమెరికన్ చిత్ర నిర్మాణ సంస్థలను ఆకర్షిస్తున్నాయి. ఉదాహరణకు అవతార్, మిషన్ ఇంపాసిబుల్, జేమ్స్ బాండ్ వంటి హాలీవుడ్ ఫ్రాంచైజీలు విదేశాల్లో చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. ఆ దేశాలు తక్కువ శ్రమ ఖర్చులు, ఆర్థిక ప్రోత్సాహాలతో నిర్మాణ బడ్జెట్ను తగ్గించే అవకాశం కల్పిస్తున్నాయి. లాస్ ఏంజల్స్లో సినిమా నిర్మాణం గత దశాబ్దంలో సుమారు 40% తగ్గిందని ఫిల్మ్ LA నివేదిక తెలిపింది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ భారీ పన్ను రాయితీల పథకాన్ని ప్రతిపాదించారు. అయినప్పటికీ విదేశీ ప్రోత్సాహకాల ప్రభావం హాలీవుడ్ను విదేశాలకు ఆకర్షిస్తూనే ఉంది. సినిమాలు భౌతిక వస్తువులాగా కాకుండా మేధో సంపత్తిగా గుర్తించబడే సేవలపై సుంకాలు విధించడం సాంకేతికంగా సంక్లిష్టమైన అంశం. ప్రస్తుతం సేవలపై సుంకాలు విధించే నియమం లేదు మరియు 2026 వరకు డిజిటల్ వస్తువులపై వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నిషేధం ఉంది. అంతేకాకుండా చాలా హాలీవుడ్ చిత్రాలు అమెరికాలో కొంత భాగం, విదేశాల్లో కొంత భాగం చిత్రీకరణ జరుపుకుంటాయి. ఈ పరిస్థితుల్లో ఏ సినిమాపై సుంకం విధించాలి, ఎలా అమలు చేయాలి అనే విషయంలో స్పష్టత లేదు. అంతేకాకుండా ఈ సుంకాలు విధించటం వల్ల ఇతర దేశాలు ప్రతీకార చర్యలకు దిగే అవకాశం ఉంది. ఉదాహరణకు చైనా ఇప్పటికే హాలీవుడ్ చిత్రాల విడుదలపై పరిమితులు విధించింది. ఇతర దేశాలు కూడా అమెరికన్ చిత్రాలపై సుంకాలు విధిస్తే అంతర్జాతీయ బాక్సాఫీస్ ఆదాయం తగ్గే ప్రమాదం ఉంది. ఇది హాలీవుడ్ స్టూడియోలకు పెద్ద దెబ్బ. ట్రంప్ నిర్ణయం హాలీవుడ్ను బలోపేతం చేయడానికి బదులు నష్టం కలిగించే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. డిస్నీ, పారామౌంట్, వార్నర్ బ్రోస్ వంటి స్టూడియోలు కరోనా మహమ్మారి, 2023 హాలీవుడ్ సమ్మెల దెబ్బ నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అంతర్జాతీయ చిత్రీకరణ స్థలాలు తక్కువ ఖర్చుతో నాణ్యమైన నిర్మాణాన్ని అందిస్తాయి. ఇది స్టూడియోలకు ఆర్థికంగా లాభదాయకం. ఉదాహరణకు అవతార్, ఫైర్ అండ్ యాష్ న్యూజిలాండ్లో, అవెంజర్స్ డూమ్స్డే లండన్లో చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. ఈ చిత్రాలపై సుంకాలు విధిస్తే నిర్మాణ ఖర్చులు పెరిగి టికెట్ ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇది ప్రేక్షకులపై భారం పడుతుంది. ట్రంప్ విదేశీ చిత్రాలను ప్రచారంగా జాతీయ భద్రతకు ముప్పుగా పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. విదేశీ చిత్రాలు సాంస్కృతిక ప్రభావాన్ని చూపుతాయని, అమెరికన్ విలువలను బలహీనపరుస్తాయని ఆయన వాదిస్తున్నారు. అయితే అమెరికన్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా సాంస్కృతిక ఆధిపత్యాన్ని కలిగి ఉన్నాయని, హాలీవుడ్ ప్రపంచ మార్కెట్లో ఆధిపత్యం వహిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. 2024లో హాలీవుడ్ స్టూడియోలు ప్రపంచవ్యాప్తంగా $30 బిలియన్ ఆదాయాన్ని ఆర్జించాయి. సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్కు చెందిన విలియం రీచ్ ఈ వాదనను అసమంజసంగా అభివర్ణించారు. సినిమాలను జాతీయ భద్రతతో ముడిపెట్టడం న్యాయపరంగా సమర్థించడం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. ట్రంప్ ప్రకటనతో హాలీవుడ్ స్టూడియోలు ఆందోళనలో ఉన్నాయి. విదేశీ చిత్రీకరణలపై ఆధారపడే పెద్ద బడ్జెట్ చిత్రాలు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటాయి. ఇప్పటికే చిత్రీకరణలో ఉన్న డూన్, మెస్సియా, ది ఒడిస్సీ వంటి చిత్రాలకు ఈ సుంకాలు వర్తిస్తాయా అనే సందేహం కూడా ఉంది. స్టూడియో ఎగ్జిక్యూటివ్లు ఈ నిర్ణయం గురించి స్పష్టత కోసం
అత్యవసర సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సుంకాలు అమెరికన్ చిత్రాల అంతర్జాతీయ విడుదలను కూడా ప్రభావితం చేయొచ్చు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అమెరికన్ చిత్రాలకు విదేశీ పంపిణీ ఒప్పందాలు దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.